ఏపీలో సిపిఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వెటరన్ ఫ్యామిలీ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పై స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల గ్రాట్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసేలా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని 10,715 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని మంత్రి పార్థసారథి తెలిపారు. వీటితో పాటు పలు కీలక అంశాలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు అన్ని విభాగాల్లో పదవి విరమణ వయస్సు 62కు పెంచుతున్నట్లుగా చెప్పారు మంత్రి పార్థసారథి. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని కోరిన మేరకు వారందరికీ కూడా 62 సంవత్సరాలకి పదవి విరమణ వయసుని పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎవరైనా రిటైర్ అయిపోయి 62 సంవత్సరాలు పూర్తి కాకపోతే వారు మళ్ళీ జాయిన్ అవడానికి కూడా అవకాశం ఉంది. జియో నెంబర్ 653 పరిధిలోని సుమారు 10,715 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు పదవీ విరమణ అనంతరం సర్వీస్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ రూపంలో పటిష్టమైన ఆర్థిక సామాజిక భద్రత లభించనుంది. సగటున ఒక్కొక్క ఉద్యోగి సుమారు 3.39 కోట్ల మేర దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది. 29,000 మంది రైతులు వారి ప్లాట్ని క్రమబద్ధీకరించడమే కాకుండా వారి ప్లాట్స్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రైనేజు, రోడ్లు కూడా పూర్తి చేయడానికి టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి తెలియజేస్తాం.